గత ఎన్డీఏ 2 ప్రభుత్వంలో మోదీ 2.0 ప్రభుత్వంలో ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ను వేలం ఖాయం, ప్రైవేటీకరణ ఖాయం అనే స్థాయిలో ఒక అక్కడ జరిగింది. అక్కడ కార్మికులు అన్ని పార్టీలు ఉద్యమించినాయి, వచ్చి రోడ్ల మీద ఆందోళన చేసినాయి. అయినా కానీ తగ్గలే. ఇప్పుడు బీజేపీకి సొంతగా మెజార్టీ రాలే కేంద్రంలో. అక్కడ ఉన్న టీడీపీ 16 మంది ఎంపీల బలంతో కేంద్రంలో మోదీ ప్రభుత్వం నడుస్తుంది. దీంతో ఇప్పట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని ఒక చిలక పలుకులు పలికిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎందుకు పలికిండు ఆయనే? అక్కడ టీడీపీ ఎంపీల మద్దతు వాళ్ళకు అవసరం. వాళ్ళు ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే నినదించిండ్రు, ఉద్యమించిండ్రు. ఆ ఉద్యమంలో తెలంగాణ వాసులు, తెలంగాణ ప్రజలు కూడా పాల్గొన్నారు. అంత సెంటిమెంటు అక్కడ విశాఖ ఉక్కు మీద ఉంటుంది. అంతకు మించిన సెంటిమెంటు, అంతకు మించిన ఆత్మగౌరవ పతాక సింగరేణి. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించలేడు. ఈ విషయాన్ని మల్లు భక్తి విక్రమార్క కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరు గుర్తించలేదు. కార్పొరేటు గద్దలకు ఇస్తే మనకేమన్నా లాభం జరుగుతుందేమో అని మాత్రమే వాళ్ళు ఆశపడ్డరు. దాని ఫలితమే ఇప్పుడు వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత. దాంతో ముందు వేలానికి హాజరయ్యేందుకు రెడీ అయి ఇప్పుడు వెనక్కి తగ్గారు. వేలంలో మల్లు భట్టి విక్రమార్క గారు కూడా అతిథిగా పాల్గొనాల్సింది. మొత్తం 60 కోల్ మైన్స్ను, కోల్ బ్లాక్లను వేలం వేయడానికి ఇవాళ హైదరాబాద్లో మధ్యాహ్నం 12 గంటలకు వేలం ప్రారంభం కాబోతుంది. కిషన్ రెడ్డి గారితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఆయన పోవడానికి రెడీ అయ్యిండు, కానీ ప్రజా వ్యతిరేకతతోటి వెనక్కి తగ్గిండు.